నెక్స్ట్ 2025 రివ్యూలు చేసేటప్పటికల్లా మనం ఈ పొట్టగట్టెలు ఉండదన్నమాట. అది అవదమ్మా. సో ఫ్రంట్ బానెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇదిగోండి, ఇక్కడైతే మనకి బానెట్ ఓపెన్ అయ్యి ఉండేటప్పుడు తాకత్ బహుత్ జ్యాదా చాహియే ఏ లిఫ్టింగ్ కర్నే కే లియే అడ్డంగా ఉండదు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే అడ్డంగా ఉంటుంది. రేర్ వీల్ చేసేటప్పుడు ఇక్కడ వాటర్ అయితే వస్తుంది. ఎందుకు వస్తుంది అనేసి అంటే, సో ఫుట్బోర్డ్ అయితే చూసారు కదా, మనం లాక్ బటన్ ఏదైతే ఉందో లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇదిగోండి రేర్ వీల్ ఏదైతే ఉందో అది ఒకవైపు లాక్ అయిపోతుంది, డిఫరెన్షియల్ లాక్ చేస్తుంది అనమాట. దీంట్లో సో బ్యాక్ సీట్ కూడా మనం రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు బానెట్ అయితే చూడగలరు, ఎంత ఈజీగా అయితే కనిపిస్తుంది అండి. మనం జూమ్లో వెళ్ళాలా అంటే జూమ్లో వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలా, జిప్లో వెళ్ళాలా అంటే ట్రాఫిక్లో వెళ్ళే కట్టంతో సహా ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట దీని టచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం. ఇండియన్ ఎస్యూవీ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి మహేంద్ర నుంచి అయితే థార్ రాక్స్ అయితే వచ్చిందండి. సో వచ్చిన వెంటనే చాలా హైప్ అయితే క్రియేట్ అనమాట ఈ కార్కి. సో ఈ కార్లో హైప్ క్రియేట్ అయినంతగా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాం. ప్రెజెంట్ అయితే మనం విశాఖపట్నం శీలానగర్లో ఉన్నటువంటి నియాన్ మహేంద్ర షోరూమ్లో అయితే ఉన్నాం. ఈ షోరూమ్లో అయితే మనకి టాప్ ఎండ్ కార్ అయితే టెస్ట్ రైడ్ కూడా అవైలబిలిటీ ఉంది. బయట వర్షం కాబట్టి నేను మీకు అది చూపించలేకపోతున్నాను. వీలైతే నేను ఆ టాప్ ఎండ్ కార్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. ఈ మహేంద్ర థార్ రాక్స్లో మనకి టోటల్గా 14 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట, పెట్రోల్ డీజిల్ కలుపుకొని. ఆ 14 వేరియంట్స్ కూడా మనకి MX-1 నుంచి AX-7 లగ్జరీ వేరియంట్ వరకు 14 వేరియంట్స్ పెట్రోల్ డీజిల్లో అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి 2 ఇంజిన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అదేంటంటే 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, అలాగే 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అయితే ఉంటుందన్నమాట. ప్రెజెంట్ అయితే మనం MX-5 మిడ్ వేరియంట్ అయితే తీసుకొని వచ్చాం. ఇది కూడా మనకి డీజిల్ వేరియంట్ అనమాట. 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిగినటువంటి ఈ మహేంద్ర థార్ రాక్స్ MX-5 వేరియంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ థార్ రాక్స్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడండి, అదిరిపోయింది కదా. ఇదైతే మనకి ఆ షిప్లో యూస్ చేసినటువంటి ఆ గ్రే కలర్ ఏదైతే ఉంటుందో ఇది కాస్త డ్యూయల్ టోన్ టైప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రే కలర్. సో ఈ దీంట్లో అయితే మనకి టోటల్గా గ్రే కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది. ఇలా ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను అనమాట. అంటే డ్యూయల్ టోన్ అని చెప్పేసి, సింగిల్ టోన్ అని చెప్పేసి ఇలా కలర్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో థార్ రాక్స్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందన్నమాట. గైస్ వీడియోలో మీకు కరెక్ట్గా చూపించగలను లేదని అయితే నేను చెప్పలేను, కానీ 6 feet 1 inch విడ్త్ ఉంటుందంటే ఊహించండి ఈ కార్ ఎంత వెడల్పు ఉంటుందో. 6 అడుగుల 1 ఇంచ్ వెడల్పు అయితే ఉంటుందన్నమాట ఈ కార్ కంప్లీట్గా. సో ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే మనకి విడ్త్. ఇక ఫ్రంట్ విండ్షీల్డ్ నుంచి అయితే వద్దాం. సో విండ్షీల్డ్ అయితే చూసారు కదా, సో డ్రైవర్ సీట్లో కూర్చొని కంఫర్ట్ జోన్లో మనం బానెట్ అయితే చూసుకునేలా విండ్షీల్డ్ అయితే డిజైన్ చేయబడింది. అది కూడా మనకి ఇది ఒక ఎస్యూవీ సెగ్మెంట్ కారు, అలాగే అడ్వెంచర్ పర్పస్లో కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఆ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ అయితే దీన్ని చేశారు. సో ఇక్కడైతే మనకి విండ్షీల్డ్ అయితే చూసారు కదా, విండ్షీల్డ్ అయితే ఈ విధంగా ఉంది. విండ్షీల్డ్ మీద ఇక్కడ ఒక సెన్సార్ కూడా ఉంది మనకి, ఇది రైన్ వైపింగ్ సెన్సార్. సార్ వర్షం పడిందంటే ఆటోమేటిక్గా మనకి వైపర్స్ అయితే యాక్టివేట్ అయ్యేటటువంటి ఆ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఈ ఫ్రంట్ బానెట్ తీసుకున్నా సరే మనకి ఏరోడైనమిక్ ఇక్కడ షేప్ అయితే ఇచ్చారు, చూసారు కదా, ఏరోడైనమిక్ షేప్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఈ బానెట్కి ఇటు క్లిప్స్ అయితే ఇచ్చారండి. సో ఈ క్లిప్స్ అయితే మనం ఓపెన్ చేసి లోపల ఉన్న బానెట్ని అయితే అన్లాక్ చేయాలన్నమాట. ఎందుకనేసి అంటే మనం ఇది అడ్వెంచర్ పర్పస్లో తిరిగేటప్పుడు ఈ లాక్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోయి మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఇంకా డబుల్ లాక్ ప్రొటెక్షన్ అయితే దీనికి ఇచ్చారు, ఇటు అటు లాక్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మనం లాక్స్ తీసేసి మీకు ఈ ఇంజిన్ అయితే చూపిస్తానండి. ఇక్కడైతే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి నాబ్ అయితే ఉంటుందన్నమాట. అది లాగామనేసి అంటే, సో ఫ్రంట్ బానెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇదిగోండి ఇక్కడైతే మనకి బానెట్ ఓపెన్ అయ్యి ఉండేటప్పుడు ఈ లైట్స్ అయితే లైట్ ఆన్ అవుతాయి అనమాట. ఇది ఒక మంచి సేఫ్టీ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడెక్కడ మనం లాక్ తీయాల్సినటువంటి పని అయితే లేదు. ఇది చాలా వెయిట్ అయితే ఉంటుంది. సో నార్మల్గా అయితే మనం దీన్ని ఆపరేట్ చేయడం అయితే చాలా కష్టం, మనకు కాస్త బలం అయితే ఉండాలన్నమాట. తాకత్ బహుత్ జ్యాదా చాహియే ఏ లిఫ్టింగ్ కర్నే కే లియే అది. దాని తర్వాత దీంట్లో ఇదిగోండి ఇది మనకి 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే వచ్చిందనమాట. ఇంజిన్ అయితే మనకి ఇలా అడ్డంగా లేదు, ఇలాగుంది చూసారు కదా. ఇలాగ ఎందుకు ఉందనేసి అంటే రేర్ వీల్ డ్రైవ్ ఇంజిన్ అన్నట్టు. ఇది రేర్ వీల్ డ్రైవ్ కార్. ఇది రేర్ వీల్ డ్రైవ్ కార్లో ఇంజిన్ అనేది ఇలా అడ్డంగా ఉండదు, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే అడ్డంగా ఉంటుంది, రేర్ వీల్ డ్రైవ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది టర్బో మెకానిజం. టర్బో అయితే చూసారా, సో టర్బో చాలా పవర్ఫుల్ టర్బో అయితే దీంట్లో లోపల ఉంటుందన్నమాట. ఎయిర్ ఛాంబర్ కూడా చూడండి ఎంత పెద్దది ఇచ్చారో. అంటే ఇది బ్రీత్ తీసుకోవడానికి అంత పకడ్బందీ ఏర్పాటు అయితే దీనికి ఉండాలి. ఎందుకనేసి అంటే ఇది 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ అయితే యూస్ చేశారు దీంట్లో లోపల. అండ్ మెయిన్గా దీంట్లో లోపల అయితే పవర్ టార్క్లు విషయానికి వచ్చేటప్పటికి టార్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. పవర్ వచ్చేసి 152 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ కారు. అలాగే టార్క్ తీసుకుంటే 330 Nm ఆఫ్ టార్క్ అయితే ఈ కార్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి టెరెన్స్ ఉన్నా సరే మనం ఈజీగా రఫ్ అండ్ టఫ్ కండిషన్లో అయినా సరే కొట్టుకెళ్ళిపోవచ్చు. ముందుగా ఈ బానెట్ ఎక్కువసేపు నేను పట్టుకోలేకపోతున్నాను కాబట్టి దించేస్తాను. ఈ బానెట్ ఇక్కడ లాక్ చేయడానికి అయితే ఉంటుంది. అది అది ఎంత వెయిట్ది, మనం ఎయిర్ కనుక ఎంటర్ అయిపోయింది అనేసి అంటే మీదకి లేచిపోకుండా ఉద్దేశంతో ఈ లాక్స్ అయితే మనకి ఇచ్చారు. ఇదిగోండి ఇలా ఇటు అటు లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట.
ఈ 2 లాక్లు కూడా మనం చేస్తాం. ఇదైతే మనకి ప్లాస్టిక్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత మనం ఈ బానెట్ ఎత్తేటప్పుడు పైన మనకు ఇన్సులేషన్ అయితే లేదు. ఇన్సులేషన్ లేకపోయినప్పుడు కూడా ఇంజిన్ సౌండ్ అయితే, ఇంజిన్ నాయిస్ అయితే బయటికి రావట్లేదు. మీకైతే ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇది డీజిల్ కార్ అయినప్పటికీ మీకు ఇంజిన్ నాయిస్ అయితే బయటకు అంత ఎక్కువగా మీకు అనిపించదు అనమాట. డీజిల్ కార్ పెట్రోల్ కార్ అన్నట్టు అయితే ఉంటుంది, అంత రిఫైన్డ్ అయితే ఉంది ఇంజిన్. దాని తర్వాత ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి వినండి. వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ వాటర్ అయితే వస్తుంది. ఎందుకు వస్తుంది అనేసి అంటే కరెక్ట్ అయిన రేషియోలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంబషన్ జరిగింది అనుకోండి, వాటర్ అయితే వస్తుంది అనమాట బయటికి. అదే మనకి కరెక్ట్ అయిన రేషియోలో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కానీ కంబషన్ జరగకపోయింది అనేసి అంటే వాటర్ అయితే రాదు. దీనికి సంబంధించిన ఒక ఫార్ములా అయితే నేను యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేసి ఎండ్ స్క్రీన్లో విడిచిపెడతాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదండి, అది వాటర్ వస్తుందని చెప్పేసి. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ గ్రిల్. సో లోపలైతే మనకి హనీకోమ్ టెక్స్చర్తో ఒక మెష్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడైతే మనకి కండెన్సర్, రేడియేటర్, ఇంటర్కూలర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటికీ ఎయిర్ ఫ్లో బాగా జరిగేలా ఇక్కడ ఒక మెష్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఈ గ్రిల్ డిజైన్ అయితే చూడండి, ఫ్రంట్ బంపర్ గ్రిల్ డిజైన్ అయితే చాలా బాగుంది. బాడీ కలర్ అయితే వచ్చింది, మహేంద్ర లోగో అయితే ఇక్కడ ఉందండి. దాని తర్వాత లైట్స్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల అయితే మనకి షీ టైప్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారండి. సో షీ టైప్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. లైట్స్ అయితే మీకు వేసి చూపిస్తాను. ఇక లైట్స్ వేసాను. లైట్స్ అయితే చూడండి, ఇదైతే మనకి ఇంటిగ్రేటెడ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. హై బీమ్, లో బీమ్ అయితే దీంట్లోనే మల్టీ ఫంక్షనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో బై ఫంక్షనింగ్ ప్రొజెక్టర్ హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. సో పాసింగ్ అయితే చేసుకున్నా, హై బీమ్, లో బీమ్ వేసుకున్నా, ఇదిలో మాత్రం లైటింగ్ అయితే వస్తుంది మనకి. దాని తర్వాత సీ టైప్ డిఆర్ఎల్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే మనకి గ్యాప్ ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఫాగ్ ల్యాంప్స్ అయితే చూడండి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మిడ్ వేరియంట్ అయినప్పుడు మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత హజార్డ్ అయితే చూడండి, సైడ్ కూడా మనకి ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఓఆర్వీఎం మీద గట్ట ఎక్కడైతే ఇవ్వలేదు ఇండికేటర్స్. ఈ ఫ్రంట్, ఈ బంపర్, సో ఫ్రంట్ బంపర్ అయితే నన్ను ఈజీగా కాసింది. ఫ్రంట్ బంపర్ ఎక్కి పైన బానెట్ మీద అయితే కూర్చోవచ్చు. అంత స్ట్రాంగ్ బిల్ట్ క్వాలిటీ కలిగినటువంటి కార్గా చెప్పుకోవచ్చు. ఇదైతే మనకి సాటిన్ గ్రే ఫినిషింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే నెంబర్ ప్లేట్ వస్తుంది, తారాక్స్ బ్యాడ్జింగ్తో అయితే మనకి ఇక్కడ మస్కెట్ ప్లేట్ ఒకటి అయితే అతికించారు. దాని తర్వాత ఇదంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి బంపర్ సైడ్కి అయితే వచ్చిందనమాట. అయితే మనకి సెన్సార్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఎవరైనా వెళ్తే నోటిఫికేషన్ అయితే వస్తుంది, అలారం కూడా వస్తుంది అనమాట. ఇదైతే మనకి మంచి సేఫ్టీ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ మాత్రం కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఆటోమేటిక్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి మిడ్ వేరియంట్లో కూడా ఉందండి. ఎదురుగా మనుషులనే కాదండి, పార్క్ చేసేటప్పుడు కూడా ఈ సెన్సార్లు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. మనకి ఇక్కడ ఎక్కడ కెమెరా అయితే మనకి కనిపించట్లేదు. 360 కెమెరా ఆప్షన్ అయితే దీంట్లో లేదు. AX7 లగ్జరీ వేరియంట్లో అయితే మనకి 360 కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. మెయిన్గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆటో హెడ్లైట్ ఫీచర్ అయితే ఉందండి. ఆటో హెడ్లైట్ ఫీచర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టైంలో వెళ్తున్నాము, ఏదైనా సడన్గా మనకి ఒక టన్నల్ అనేది వచ్చింది. సో టన్నల్ వచ్చేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా చీకటి అయిందని సెన్స్ చేసి మనకి ఆటో హెడ్లైట్ అయితే ఆన్ అవుద్ది అనమాట. దానికోసం అని చెప్పేసి పైన అయితే మనకి సెన్సార్ అయితే కనిపిస్తుంది కదా విండ్షీల్డ్ మీద, రైన్ వైపింగ్ కోసం, అలాగే ఆటోమేటిక్గా డార్క్ అయినటువంటి పరిస్థితి కోసం అయితే ఆ సెన్సార్ మనకి ఉపయోగపడుతుంది. ఇంక ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే మహేంద్ర తార్ రాక్స్ అయితే ఉంటుంది, చూసారు కదా. మెయిన్గా ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. సో టోయింగ్ హుక్ అయితే చూడండి, టోయింగ్ హుక్ అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. సో టోయింగ్ హుక్ ఉంటుంది. ఇంత భారీ కార్ని లాగాలంటే ఆ మాత్రం బలమైనటువంటి టోయింగ్ హుక్ అయితే ఇవ్వాలి. మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ అండి. ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఎటువంటి టెరెన్స్లు తిప్పినప్పటికైతే తగలకుండా ఉంటుంది. 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ కార్కి ఉంటుంది. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసారు కదా, సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేయండి. ఇక్కడ వీల్ ఆర్చ్ అయితే చూసారు కదా, వీల్ ఆర్చ్కి మనకి ఇక్కడ టైర్కి మధ్య చాలా గ్యాప్ అయితే ఇచ్చారు. సో దీని లోపల అయితే మనకి సస్పెన్షన్ అయితే చూడండి, సస్పెన్షన్ విభాగం అనేది చాలా స్ట్రాంగ్ అండ్ స్టిఫ్ సస్పెన్షన్ అయితే ఇస్తారనమాట, ఇంత పెద్ద కార్ని క్యారీ చేసేలా. దాని తర్వాత మెయిన్గా ఏంటంటే దీని లోపల బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు 18 inch వీల్స్ అయితే ఉంటాయి. టాప్ ఎండ్లో అయితే మనకి 19 inch వీల్స్ అయితే ఉంటాయండి. ఇది కూడా మనకి డైమండ్ కట్ అలా వీల్స్ అయితే వచ్చినాయి. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది. సో డిస్క్ వెంటిలేషన్ అయితే చూడండి, డిస్క్కి ఈజీగా గాలి తగిలేలా మనం బ్రేకింగ్ అప్లై చేసేటప్పుడు గాలి తగిలి డిస్క్ కూల్ అయ్యేలా ఉంటుందన్నమాట. 5 bolt ఫిట్టింగ్ అయితే వచ్చింది. ఇది 18 inch వీల్ కావడంతో మనకి 5 bolt ఫిట్టింగ్ అయితే వచ్చింది మహేంద్ర లోగో. దాని తర్వాత అయితే ఇది జేకే టైర్స్ అయితే దీంట్లో లోపల ఇవ్వడం జరిగింది. 255 సెక్షన్ అయితే ఇచ్చారు. 255/65 రేడియల్ 18 inches ట్యూబ్లెస్ టైర్ అయితే దీని లోపల వచ్చింది. ఇది కూడా మనకి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి మైలేజ్ విషయంలో కూడా ప్రభావితాన్ని అయితే చూపిస్తుంది. ఈ కార్ అయితే మనకి 18 వరకు అయితే మైలేజ్ ఎక్స్పెక్టెడ్ అండి. ఇంకా సైడ్ ప్రొఫైల్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక ఫుట్ బోర్డ్ అయితే ఇచ్చారు. సో ఫుట్ బోర్డ్ ఇచ్చారు, ఇది మనం ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఫుట్ బోర్డ్ కూడా మనకి జబర్దస్తి ఫుట్ బోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫుట్ బోర్డ్ అయితే చూసారు కదా, మనం ఎక్కి తొక్కినా ఏం అవ్వకుండా, ఈజీగా ఎక్కి తొక్కినా ఏం అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట.
చాలా మంచి స్ట్రెంగ్త్ అయితే ఉన్నటువంటి ఫుట్ బోర్డ్స్ అయితే ఇచ్చారు. ఎక్కడ ఊడిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదండి. దాని తర్వాత ఇంకా డోర్ల విభాగానికి వచ్చేటప్పటికి రిక్వెస్ట్ సెన్సర్స్ ఏమి ఇవ్వలేదు, కానీ మనకి ఇక్కడ స్మార్ట్ కీ అయితే ఇచ్చారు, ఫ్యాబ్ కీ అయితే ఇచ్చారండి. సో ఫ్యాబ్ కీలో అయితే మనకు కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను. సో గ్లాసులు అయితే డౌన్ చేసి ఉంచాను కదా, మనం జనరల్గా ఏమవుతుందంటే సమ్మర్ వచ్చేటప్పటికి కార్ లోపలికి ఒకసారి ఎంటర్ అయ్యామంటే కార్ లోపల ఉండే వేడిగాల వలన లోపల ఉండే ప్లాస్టిక్ అంతా కూడా జరిపి ఒక రకమైనటువంటి వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అవుద్ది అనమాట. దాని నుంచి అధిగమించడానికి మనం కార్ డోర్ తీసేసి గ్లాసులు దించేసి కార్ లోపలికి ఎక్కి బోల్డ్ పంచాయతీ అయితే పడతాం. ఇక్కడ అలా కాదండి, కార్ అనేది మనం గ్లాసులు అయితే దించి ఉన్నాయి కదా, ఈ లాక్ బటన్ ఏదైతే ఉందో లాక్ బటన్ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా విండోస్ అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడైతే మనం అన్లాక్ చేసాం అనుకోండి, అన్లాక్ చేస్తే డోర్ అన్లాక్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఈ గ్లాసులు కూడా డౌన్ అవ్వాలంటే అన్లాక్ బటన్ ఏదైతే ఉందో లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, ఈ గ్లాసులు అయితే డౌన్ అయ్యాయి. సో ఇది ఎందుకనేసి అంటే మనం కార్కి కాస్త దగ్గరలోకి వెళ్ళి మనం ఇది కనుక అన్లాక్ చేసాం అనుకోండి, ఇలా అన్లాక్ లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, గ్లాసులు అయితే ఆటోమేటిక్ డౌన్ అయ్యి ఉంటాయి, లోపల ఉండే వ్యాక్యూమ్ అంతా కూడా బయటకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కార్ లోపలికి యాక్సెస్ అయితే మనకి ఊపిరి అందకపోవడం, వేడి, ఇటువంటివన్నీ కూడా మనకి ఉండవు అనమాట. ఈ ఫంక్షనింగ్ అనేది డ్రైవర్ సైడ్ గ్లాస్కి మాత్రం అప్లై అయిందండి. ఈ బూట్ ఓపెనింగ్ కోసం బూట్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంతో మనం ఇది లాంగ్ ప్రెస్ చేసామంటే వెనక బూట్ అయితే అన్లాక్ అవుతుంది. సో బూట్ అయితే మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చండి. తర్వాత ఈ థార్ 5 డోర్ అనేది సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. దీని యొక్క డైమెన్షన్స్ అయితే చెప్తాను ఇప్పుడు. ఈ కార్ అయితే మనకి కంప్లీట్ 6 feet 1 inch అయితే విడ్త్ ఉంటుంది. కార్ విడ్త్ అయితే 6 feet 1 inch అయితే ఉంటుంది. హైట్ తీసుకుంటే 6 feet 3 inch అయితే ఉంటుందండి. నేను 5'9" హైట్ అయితే ఉంటాను, నాకంటే ఎత్తు అయితే ఉందన్నమాట. ఈ కార్ 6 feet 3 inch అయితే ఉంటుంది. దాని తర్వాత అయితే ఈ కార్ యొక్క లెంగ్త్ తీసుకుంటే 14 feet 5 inch అయితే ఉంటుందన్నమాట. 14.5 అడుగులు కార్ అండి ఇది. అలాగని చెప్పేసి మనం ఎక్కడైనా యూటర్న్ చేయాలంటే దీంట్లో లోపల ఉండే టాప్ అండ్ కార్కి దీని లోపల ఉండే 4-wheel డ్రైవ్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు MX-5 కదా వేరియంట్, ఇది బ్యాక్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ డ్రైవ్ 4x2 వేరియంట్ అనమాట. ఇది దీని లోపల వచ్చే 4x4 వేరియంట్కి మనం రఫ్ అండ్ టఫ్ కండిషన్లో తిరుగుతూ ఉంటాం కదా, కొండలు గొట్టలు ఇవన్నీ కూడా ఎక్కి దిగుతూ ఉంటాం కదా. అలా ఎక్కి దిగేటప్పుడు ఎక్కే వరకు ఈజీగా ఉంటుంది. అక్కడ మనం చిన్న ప్లేస్లో యూటర్న్ కొట్టాలనేసి అంటే ఇదిగోండి రేర్ వీల్ ఏదైతే ఉందో అది ఒకవైపు లాక్ అయిపోతుంది, డిఫరెన్షియల్ లాక్ చేస్తుంది అనమాట. దీని పేరు ఏంటంటే ఇంటెల్లి టర్న్ ఫీచర్. మనం ఎటువైపు అయితే మనం యూటర్న్ చేయాలనుకుంటున్నాం అటువైపు ఉండే వీల్ అయితే ఇప్పుడు మన ట్రాక్టర్కి ఒక వీల్ లాక్ చేసేసి మనం యూటర్న్ చేస్తాం చూడండి. సో అదేవిధంగా సేమ్ ఇందులో కూడా మనకి ఇంటెల్లి టర్న్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఇంటెల్లి టర్న్ ఫీచర్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనం యూటర్న్ చేసినప్పుడు ఈ వీల్ కూడా తిరగదు, ఒక వీల్ అయితే లాక్ అయిపోయి మనం అక్కడైతే చక్కెర కొట్టచ్చు అనమాట. ఓకే, బండి కూడా మనం పడుకోబెట్టి చక్కెర కొడతాం చూడండి, అలాగనమాట. తక్కువ డిస్టెన్స్లో మనం యూటర్న్ అయితే చేయొచ్చు. దాని తర్వాత ఆటోమేటిక్ క్రాల్ ఫీచర్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు స్నోలో కానీ శాండ్లో కానీ వెళ్ళేటప్పుడు అయితే ఆటోమేటిక్గా కార్ అయితే మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయకుండా లాక్కొని వెళ్ళిపోయేటటువంటి ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి మంచి ఫీచర్స్ అయితే దీంట్లో చాలానే ఉన్నాయి. ఇది ఒక అడ్వెంచర్ కమ్ SUV సిగ్మెంట్ కారు. సో ఇదైతే ఫ్రంట్ నుంచి మనం డోర్ అయితే ఈ విధంగా ఉంది కదా. ఇక రేర్ డోర్ తీసుకుంటే హింజిల్ అయితే మనకి బయటకే ఉన్నాయి. సో హింజిల్ బయటికి ఎందుకు ఉన్నాయి అంటే ఈ డోర్ ఎప్పుడైనా సరే ఇప్పేసి మనం అడ్వెంచర్ పర్పస్లో మన నార్మల్ డోర్ వేసుకొని తిప్పాలనుకుంటే, ఈ ఎలక్ట్రికల్స్ ఏమి కూడా లేనటువంటి డోర్ అయితే తిప్పాలనుకుంటే మనం దీన్ని అయితే ఈజీగా ఇప్పేయడానికి వీలుగా బయటకైతే హింజిల్ ఉంటాయన్నమాట ఈ అడ్వెంచర్ కార్కి. చూసారు కదా అది. దాని తర్వాత ఇదైతే మనకి వాటర్ వేడింగ్ 2.1 feet అయితే ఉంటుందండి. 2 feet 1 inch అయితే ఉంటుందన్నమాట. అంటే మనం ఎంత ఎత్తు వరకు నీటిలో అయితే దీన్ని ఈజీగా రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. స్పీకర్లు కట్టేవి డోర్కి కింద ఉండవు, పైన అయితే ఉంటాయి. అందుకే దీని లోపల అయితే 9 స్పీకర్స్ ఇచ్చారు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. దాని తర్వాత ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. ఇది కంప్లీట్ బాడీ కలర్ అయితే వచ్చిందనమాట. సో డోర్ మీద అయితే ఇక్కడ మనకి హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ రేర్ డోర్ తీసుకున్నట్టయితే రేర్ డోర్ హ్యాండిల్ తీసుకున్నట్టయితే పైన అయితే ఇచ్చారనమాట. సో రేర్ డోర్ హ్యాండిల్ అయితే మనకి బాడీ కలర్తో ఇచ్చారు, పైన అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ మనకు క్వార్టర్ ప్యానల్ అయితే చూసారు కదా, ఇక్కడ ఒక గ్లాస్ ఏరియా అయితే వచ్చిందనమాట. మెయిన్గా బూట్ స్పేస్ కూడా ఎక్కువగా వచ్చింది. మనకి 3 door కార్లో అయితే బూట్ స్పేస్ అయితే ఉండదు కదా, దీంట్లో అయితే మనకి బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి బ్యాక్ కూడా చూసారు కదా, వీల్ ఆర్చ్. దాని తర్వాత రేర్ వీల్ డ్రైవ్ డిఫరెన్షియల్ కనెక్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకి 18 inch అలై వీల్ విత్ 255 సెక్షన్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. దాని తర్వాత ఇంకా ఈ తార్ అనేది మనకి డ్యూయల్ టోన్లో అయితే ఉంది చూసారు కదా. ఇక్కడ బాడీ కలర్ అయితే మనకి గ్రే కలర్ అయితే కనిపిస్తూ ఉంది, పైన అయితే మనకి బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకి మెటల్ రూఫ్ అయితే ఇచ్చారనమాట. సో ఇదైతే కంప్లీట్ మెటల్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇదైతే మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుందండి. దాని తర్వాత ఇంకా బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ బ్యాక్ ఇండికేటర్స్. సో ఇక్కడ మనకి ఒక DRL అయితే ఉంటుందన్నమాట. ఇదైతే మనం ఒకసారి కారు అన్లాక్ చేద్దాం. ఈ DRL అయితే చూపిస్తాను. DRL అయితే వెలుగుతుంది, ఇండికేటర్స్ అయితే వెలుగుతున్నాయి, రివర్స్ లైట్ కూడా వెలుగుతుంది. దాని తర్వాత స్టాప్ ల్యాంప్ కూడా వెలుగుతుంది అనమాట. పైన హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే వెలుగుతుంది మనకి బ్రేక్ వేస్తే. సో ఇవైతే రిఫ్లెక్టర్స్ అండి. మీరైతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వచ్చింది. ఇక్కడ వాషర్ అయితే వచ్చిందనమాట. వైపర్ అయితే ఇదిగోండి ఈ మూలన అయితే దాగుంది.
వైపర్ అయితే ఇక్కడ దాగుందనమాట. దాని తర్వాత డీఫాగర్ లైన్స్ అయితే ఇచ్చినారు, చూసారు కదా, డీఫాగర్ లైన్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత అయితే ఇక్కడ మనకి రేర్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి దీని లోపల స్పేర్ వీల్ కూడా మనకి 18 ఇంచ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే ఇదైతే మనకి స్టీల్ వీల్ వచ్చింది. ఓకేనా, మనకి కంప్లీట్ 4 వీల్స్ అయితే ఎలా వచ్చినాయి, ఇదైతే మనకి స్టీల్ వీల్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ తార్ రాక్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే వచ్చిందనమాట. కింద ఎక్కడ కాకుండా ఇక్కడైతే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇది రేర్ సెటప్ అనమాట. సో రేర్ డోర్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి మనం మాన్యువల్గా కీతో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ టైల్ గేట్ సంబంధించి మనం లాంగ్ ప్రెస్ చేసామంటే లోపలికి వెళ్ళొచ్చు. దాని తర్వాత దీంతో కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అలా అయితే మనకి ఇక్కడ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది సో రేర్ టైల్ లైట్ సెటప్ ఇదంతా కూడా చూశారు కదా. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. సో బ్యాక్ డిఫ్యూజర్ ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది. సెన్సార్స్ అయితే చూశారు కదా, ఇక్కడ సెన్సార్, ఇక్కడ సెన్సార్, 2 సెన్సార్లు అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి బ్లాక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇదైతే మనం ప్రీవియస్గా ఉన్నటువంటి తార్ లాగానే ఇది ఓపెన్ చేసుకుని ఇదైతే పైకి ఎత్తుకోవచ్చు అనమాట, బ్యాక్ డోర్. దాని తర్వాత ఇక్కడైతే మనకి 660 లీటర్స్ అయితే వస్తుంది టాప్ వరకు. కింద నుంచి టాప్ వరకు 660 లీటర్లు అయితే కంపెనీ క్లెయిమ్ చేసింది. కాకపోతే ఇది టాప్ వరకు కాకుండా ఇక్కడ వరకు తీసుకుంటే 440 లీటర్స్ బూట్ అయితే వచ్చిందనమాట. మన లగేజ్ అయితే ఈజీగా దీంట్ లోపల క్యారీ చేసుకోవచ్చు. అయితే మనకి మొత్తం అంతా కూడా సీల్డ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇదైతే మనకి అడ్వెంచర్ పర్పస్ తిరుగుతాం, వాటర్లో కూడా తిరుగుతూ ఉంటాం కాబట్టి స్పేర్ వీల్ అయితే ఇక్కడ మనకి ఇవ్వలేదు. దాని తర్వాత 60-40 ఫోల్డబుల్ సీట్లు అయితే వస్తాయి. సో ఇదైతే మనం 60% ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇదైతే మనం 40% ఫోల్డ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి బూట్ స్పేస్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదిగోండి పైన అయితే మనకి స్పీకర్స్ అయితే వచ్చాయి, ఇక్కడ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం 9 ట్రివేటర్స్ స్పీకర్స్ కలిపి 9 అయితే ఉంటాయి అండి. ఇక రైర్ ప్రొఫైల్ అయిపోయింది గైస్. దీంట్ లోపల యాంటీనా అయితే మనకి పైన ఎక్కడ కూడా లేదు కదండి, షార్క్ ఫిన్ యాంటీనా కట్టలేదు కదా. యాంటీనా అయితే ఇదిగోండి ఇక్కడైతే ఉంటుంది అనమాట. లోపల ఉండే మనకి FM ఇదంతా పనిచేయడానికి యాంటీనా అయితే సైడ్ ఇచ్చారు. లేకపోతే గైస్ తార్ రాక్స్ అనేది మనకి చాలా పెద్ద కార్ కదా, దీని యొక్క సెకండ్ రోలోనికి అయితే ఎంటర్ అవుదాం. చాలా మంది యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉంటే రియాలిటీ ఒకలా ఉంటుంది కదా. ఇది ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యిందా లేదా రియాలిటీలో అని చెప్పేసి అయితే చూద్దాం. ఫస్ట్ అయితే డోర్ ఓపెనింగ్లోనే మనకైతే ఇది మార్కులు అయితే సాధించింది. 90 degrees డోర్ ఓపెనింగ్ అయితే అయింది. 90 degrees ఓపెన్ అయింది కాబట్టి మనం లోపలికి ఎక్కి దిగడం అనేది చాలా ఈజీ అనమాట. సో లోపలికి ఎక్కి దిగడానికి ఇది చాలా హైట్ ఉండేటటువంటి కారు, 226 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉన్నటువంటి కారు, 18 inch వీల్తోని ఈ సస్పెన్షన్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి కారు కాబట్టి మనం లోపలికి ఎక్కడానికి వీలుగా ఇక్కడ మనకి ఫుట్ బోర్డ్ అయితే బ్యాక్ వరకు రన్ చేశారనమాట. ఫుట్ బోర్డ్ మీద కాలేసి మనం ఎక్కడ పట్టుకుని ఎక్కుతాం అనేసి అంటే ఇదిగోండి ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రాబ్ రైల్ పట్టుకుని అయితే పైకి ఎక్కిపోవచ్చు. దానికంటే ముందుకి డోర్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా చూపిస్తానండి. ఈ డోర్ మీద అయితే ఇక్కడ మనకి తార్ బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. సాటిన్ ఫినిషింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు. దానికి ఇక్కడ మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యాడ్ అయ్యి ఉంది. ఇక్కడైతే మనకి సాఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఇది మనం చెయ్యిలా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉండేటట్టు ఇక్కడ సాఫ్ట్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత పవర్ విండోస్ అయితే ఆల్ డోర్ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఇదంతా కూడా చాలా బాగుంది, ప్రీమియం అయితే ఉందన్నమాట. వైట్ కలర్ ఇంటీరియర్ అయితే మనకి యూస్ చేశారు కదా, ఇక్కడ కూడా మనకి వైట్ కలర్ అయితే యూస్ చేశారు. కాకపోతే ఇది వైట్ ఇవ్వడం వల్ల కాస్త మాసిపోయేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. దాంతో చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈ లాక్ వేసుకుంటే లోపల నుంచి డోర్ తీయలేరు, నేను తీయాలి కదా మళ్ళీ. సో ఇక్కడైతే మనం గ్రాబ్ రైల్ పట్టుకొని లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు. లోపలికి ఎంటర్ అయ్యాను కదండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదైతే నా డ్రైవర్ సీటింగ్ పొజిషన్ కంఫర్ట్ తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకున్న ఫ్రంట్ సీటు. దాని తర్వాత ఇక్కడైతే మనకి అండర్ థై సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉందండి. సో బ్యాక్ సీట్ కూడా మనం రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్గా ఉండేటటువంటి డిజైన్ అయితే దీనికి చేశారు. దాని తర్వాత మరి ఇప్పుడు మనకి అండర్ థై సపోర్ట్ అంత ఇబ్బంది అనిపించదు. దాని తర్వాత మరి కొంచెం అండర్ థై సపోర్ట్ ఇచ్చుంటే బాగుందని అయితే నేను అనుకుంటున్నాను. దాని తర్వాత లెగ్ రూమ్ అయితే బాగానే ఉంది, నీ రూమ్ కూడా బాగానే ఉంది. హెడ్ రూమ్ అయితే చూడండి, ఇదైతే నేను 5'9" హైట్ ఉంటాను కదా, 6.5 హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా హెడ్ రూమ్ అయితే అందిపోతుంది. ఇక్కడ మనకి గ్రాబ్ రైల్స్ ఇచ్చారు, హుక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ లైట్ అయితే ఇచ్చారండి, రీడింగ్ లైట్ అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు. మనం ఏదైనా పుస్తకం అయితే చదువుకోవచ్చు అనమాట వెనక్కి కూర్చొని. ఇప్పుడు రోజుల్లో పుస్తకాలు చదవట్లేదు, సెల్ ఫోనే చూస్తున్నారు కాబట్టి మనకి లైట్ అవసరం లేదు. వెనకాల అయితే ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ హంపులు గట్టేం లేవు, బ్యాక్ సైడ్ హంపులు గట్టేం లేవు. ఇది కూడా మనం రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా రిక్లైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది, చూపిస్తాను మీకు. ఇలా కవర్లు చింపడం అంటే గొప్ప సరదా నాకు. ఇక 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారనమాట. ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత సెంటర్లో కూర్చున్నటువంటి ప్యాసింజర్ కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇక్కడైతే మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు అయితే ఇచ్చారు. మన హైట్కి తగ్గట్టు అయితే హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే వెంటిలేటెడ్ సీట్స్ అయితే కావు, కంప్లీట్ వైట్ కలర్ ఇంటీరియర్ అయితే వచ్చింది. కొత్త సీట్ కవర్లు మీరు కొట్టించాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాని తర్వాత
ఇటువైపు కూడా మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఈ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ కూడా హుక్ అయితే ఉంది. మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే ఏసీ వెంట్స్, టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఇచ్చారు, మొబైల్ కానీ వ్యాలెట్ కానీ పెట్టుకోవడానికి. ఇదిగోండి ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట, రేర్ ఏసీ వెంట్స్. అయితే మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా మనం ఇది ఇక్కడ నుంచి అయితే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. డ్రైవర్ సైడ్ అయితే యాక్సెస్ అవుదాం. దానికంటే ముందు ఇక్కడైతే చెప్పుకోవాలి, ఈ ఓవర్వీఎమ్స్ అయితే ఆటో ఫోల్డబుల్ అయితే ఉండవండి, మనం మాన్యువల్గానే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్మెంట్ అయితే మనం ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోపల నుంచి చూపిస్తాను. ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్ డోర్ ఓపెనింగ్ అయితే చేసాం. డ్రైవర్ సైడ్ మనకి ట్రిపుల్ కలర్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఇది బాడీ కలర్ అయితే కనిపిస్తుంది, బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ తార్ సాటిన్ బ్లూ అయితే సాటిన్ గ్రే అయితే కనిపిస్తుంది అనమాట, తార్ బ్యాడ్జింగ్ అని. దాని తర్వాత ఇక్కడ అంతా కూడా మనకి వైట్, ఇది కార్బన్ ఫైబర్ టెక్స్చర్ వైట్ అయితే కనిపిస్తూ ఉంది. దానికి కాయిన్ హోల్డర్ అయితే ఇక్కడ ఉంది, హ్యాండిల్. దాని తర్వాత ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది, ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి పవర్ విండోస్ యాక్టివేట్ అవ్వాలంటే ఇగ్నిషన్ అయితే ఆన్ చేయాలి కదా. ఇగ్నిషన్ అయితే ఆన్ చేశానండి. సో ఆటో డౌన్, ఆటో అప్ అయితే ఉంటుంది. పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. ధైర్యం చేసి చేయి పెట్టలేదు నేను. ఒక కార్లో అయితే పించ్ ప్రొటెక్షన్ ఉందని చెప్పేసి చేయి పెట్టిపోయాను, అదైతే లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది. మనం చెనక్కాయలు, చుక్కులు, చేగొడలు ఇవేమైనా టోల్ గేట్ల దగ్గర కొనుక్కునేటప్పుడు అయితే మనం బయటికి చేయి పెడతాం కదా, ఆటోమేటిక్గా ఇది లాక్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది అనేసి అంటే మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అనమాట. ఆటో డౌన్, ఆటో అప్ అయితే ఉంటుంది. దాని తర్వాత 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పవర్ విండో కంట్రోల్స్ లాక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఓఆర్వీఎం అయితే ఇక్కడ చూసారు కదా. సో ఓఆర్వీఎం అయితే ఇక్కడ నుంచి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పైకి కిందకి ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓఆర్వీఎం అడ్జస్ట్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తాను, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది. దాని తర్వాత ఇప్పుడు లోపలికి అయితే యాక్సెస్ అవుదాం. లోపలికి యాక్సెస్ అవ్వాలంటే ఫుట్ బోర్డ్తో పాటు మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. అడ్వెంచర్ వెహికల్, ఎత్తైన వెహికల్ కాబట్టి మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే ఇచ్చారు. సో దీని త్రూగా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ 2025 రివ్యూలు చేసేటప్పటికల్లా మనం ఈ పొట్టగట్టెలు ఉండదన్నమాట. అది అవదమ్మా, షర్ట్ గుండీలు గట్టి బయటకు వెళ్ళిపోస్తానే, ఇది వల్లే బాగా పెరిగిపోయింది. దాని తర్వాత ఇదిగోండి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదండి. MX-5 వేరియంట్, ఇది మిడ్ వేరియంట్ కాబట్టి దీంట్లో అయితే మనం మాన్యువల్గానే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. ఇక్కడ నుంచి అయితే మనకి బానెట్ ఈజీగా కనిపిస్తుంది అనమాట. చాలా సింపుల్గా అయితే మనం దీన్ని అయితే డ్రైవ్ చేయొచ్చు. ఇంత పెద్ద కార్ కదని చెప్పేసి ఇదిగో నా కళ్ళు ఎక్కడ ఉన్నాయో మీ కెమెరా అయితే అక్కడ ఉంచాను, అక్కడ నుంచి అయితే మీరు బానెట్ అయితే చూడగలరు. ఎంత ఈజీగా అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి ఎత్తు కావాలంటే చేసుకోవచ్చు అనమాట సీటు. సో సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. సీట్ రిక్లైన్మెంట్ ఉన్నది కామన్ ఫీచర్. ఇది రిక్లైన్మెంట్ అయితే ఉంది. సీట్ రిక్లైన్మెంట్ ఇదిగోండి, సీట్ రిక్లైన్మెంట్ ఉంది. దాని తర్వాత ఫ్రంట్ టు బ్యాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అయితే మనకి లెదర్ ర్యాప్డ్ ఇక్కడ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో నార్మల్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడైతే మనకి మహీంద్రా లోగో అయితే స్టీరింగ్ మీద ఇచ్చారు. దాని తర్వాత స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే చూడండి. సో ఇదైతే మనకి టిల్ట్ ఆప్షన్ అయితే ఉంది, టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే దీంట్ లోపల లేదు. అది సీట్ అడ్జస్ట్మెంట్. సో సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది బకెట్ సీట్లు అనమాట. మరీ ఎక్కువ లావుగా ఉండే వాళ్ళకైతే దీనికి ఎక్స్ట్రా ఫోమింగ్ చేయించుకొని సీట్ కవర్లు అయితే మీరు కుట్టించుకోవచ్చు. దీంట్లో లోపల అయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ అయితే దీంట్లో లేదు, టాప్ అండ్ వేరియంట్లో అయితే ఉంటుంది. ఇది నాకైతే సరిపోయింది సీటు, 5'9" హైట్ ఉంటాను. సో అండర్ థై సపోర్ట్ అయితే కాస్త తక్కువ ఉంది. దాని తర్వాత ఈ హెడ్ రూమ్ అయితే ఒకసారి చూడండి. హెడ్ రూమ్ అయితే చాలా బాగుందన్నమాట. మెయిన్గా ఎంత ఎత్తుగా ఉన్న వాళ్ళు కూర్చున్నా సరే హెడ్ రూమ్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత సీట్ బెల్ట్లు కూడా మనం ఇది పుల్ చేసి కిందకి మీదకి అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది మనకి ఆటోమేటిక్. సో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. AMT ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకి డెడ్ పెడల్ అయితే ఇచ్చారనమాట. సో ఇది మనం ఓన్లీ యాక్సలరేషన్ బ్రేక్ ఈ కాల్ మాత్రమే యూజ్ చేయాలి, రెండో కాల్ యూజ్ చేయడానికి అవకాశం అయితే లేదు. ఇక్కడెక్కడ కూడా మనకి స్పీకర్లు అయితే మీకు కింద కనిపించవు, ఎందుకంటే వాటర్లో తిప్పుతాం కాబట్టి. స్పీకర్ అయితే ఇక్కడ ఇచ్చారండి, డోర్ మీద ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఇంత ఎత్తు వరకు వాటర్ వచ్చినా సరే ఏమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఈ కార్కి. దాని తర్వాత ఇక్కడ మనం ఈ కంట్రోల్స్ తీసుకుందాం. ఈ కంట్రోల్స్ తీసుకుంటే హెడ్ లైట్ ట్యూనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు వచ్చే సౌండ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ఈ స్విచ్ ద్వారా. దాని తర్వాత హిల్ డీసెంట్ కంట్రోల్. ఈ హిల్ డీసెంట్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందంటే మనం ఏదైనా ఘాట్ డౌన్ దిగుతుండేటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ మీద దిగ్గలిగే కెపాసిటీ మనకు లేనప్పుడు ఈ హిల్ డీసెంట్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే బ్రేక్స్ చేసుకొని కొండనైతే దించుతుంది మీ వెహికల్ని, కిందకి వెళ్ళకుండా ఉంటుంది. ఆటో స్టాప్ సిస్టమ్ ఆన్ అయితే ఆన్ అయ్యేది ఉంది. ఆటో స్టాప్ సిస్టమ్ తెలుసు కదా, 200 మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కార్ ఆటోమేటిక్గా మనం ఐడ్లింగ్లో ఉంచితే న్యూట్రల్లో కార్ అయితే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేసామంటే ఇంజిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అనమాట ఇది. ఫ్యూల్ లిడ్ ఇక్కడ నుంచి అయితే మనం ఆ ఫ్యూల్ లిడ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నొక్కుతాం చూడండి. ఇదైతే మనకి 10 లీటర్స్ డెఫ్ ట్యాంక్ కూడా వస్తుందండి. 57 లీటర్స్ డీజిల్ ట్యాంక్ విత్ డెఫ్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట. సో ఈ డెఫ్ ట్యాంక్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే డీజిల్ కార్లోనే ఉంటుందంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అంటారు. ఎగ్జాస్ట్ గ్యాసెస్ వల్ల వచ్చినటువంటి హార్మ్నెస్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి యూరియా వాటర్ని అయితే యూజ్ చేస్తారు.
దాని తర్వాత ఇది ట్రాక్షన్ కంట్రోల్ అండి. సో ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనకి ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ అంటే మనకి ఇది బురదలోన స్నో ఏరియాలోనే ఇక్కడ మనం ట్రావెల్ చేసామంటే అప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసి తోలితే మంచిది. సో దీంట్లో అయితే మనకి పుష్ బటన్ స్టార్ట్ అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే మనం పుష్ చేసామంటే స్టీరింగ్ అయితే అన్లాక్ అవుద్ది అనమాట. తర్వాత మనం ఇగ్నిషన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న తర్వాత కార్ అయితే బ్రేక్ మీద కాల్ పెట్టి స్టార్ట్ చేసుకోవాలండి. తర్వాత టర్బైన్ టైప్ అయితే ఉందండి. ఇక్కడ ఏసీ వెంట్ అయితే మనకి టర్బైన్ టైప్ ఏసీ వెంట్ అయితే ఉంది. దాని తర్వాత ఇదంతా కూడా మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారండి. ఇదంతా కూడా మనకి క్వాలిటీ సాఫ్ట్ ప్లాస్టిక్ అయితే ఇక్కడ యూస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనకు స్టీరింగ్ మీద ఉన్నటువంటి కంట్రోల్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను. స్టీరింగ్ అయితే చూసారు కదా, ఇదైతే మనకి లెదర్ ర్యాప్ అయితే వచ్చింది, మహేంద్ర లోగో అయితే ఉంది, ఇక్కడ హార్న్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకి సాటిన్ ఫిన్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇటు సైడ్ అయితే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అన్ని కూడా ఇటు ఉంటాయి, అంటే వాల్యూమ్ కంట్రోల్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇటు సైడ్ అయితే ఉంటాయి, కాల్ కంట్రోల్స్. ఇటు సైడ్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి, దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో 10.25 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో దాని ఆపరేషన్ కోసం అనమాట. ఎలా స్వైప్ అయిందో ఒకసారి అయితే చూడండి. ఇక్కడ తార్ అని చెప్పేసి అయితే కనిపిస్తూ ఉంది. ఇది చూసారు కదండి, మన స్టీరింగ్ పొజిషన్ అనేది అంటే వీల్ పొజిషన్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే కనిపిస్తూ ఉంది. దాన్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడైతే మనకి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. 33 ఇలా టైర్ ప్రెషర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం క్లిక్ చేసుకున్నాం అంటే వార్నింగ్ ఏమైనా వస్తే కనిపిస్తూ ఉంటుంది. సెట్టింగ్, సో సెట్టింగ్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సెట్టింగ్లోన మనం కిందకి పైకి ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. టెంపరేచర్ యూనిట్, పాసింజర్ ఎయిర్ బ్యాగు, సో పాసింజర్ ఎయిర్ బ్యాగు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ట్రిప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, మెయిన్ మెనూలో ఇక్కడ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఇంజిన్ టెంపరేచర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆర్పిఎం మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఎన్లాగ్లో. దాని తర్వాత ఈ సైడ్ మనకి స్పీడోమీటర్ అయితే ఎన్లాగ్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. డోర్ ఓపెనింగ్ సిగ్నల్ అయితే కనిపిస్తుంది. ఓడోమీటర్ అయితే ఈ కింద కనిపిస్తూ ఉంది. సో ఇటువంటివి. దాని తర్వాత ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే హెడ్లైట్ కంట్రోల్స్. హెడ్లైట్ కంట్రోల్స్లో ఆటో హెడ్లైట్ అని చెప్పేసి అయితే రాస్తుంది కదా, ఈ ఆటో దగ్గర పెట్టాం అనుకోండి, ఇది ఆటో దగ్గర పెడితే ఏమవుద్దంటే మనకి ఏదైనా టన్నల్స్ గట్టి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చీకటిని డిటెక్ట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ సెన్సార్ ద్వారా చీకటి డిటెక్ట్ అయ్యిందంటే ఆటోమేటిక్గా హెడ్లైట్ అయితే ఆన్ అవుతుందండి. నార్మల్ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. పాజింగ్, సో పాజింగ్ అయితే చేసుకోవచ్చు. ఇండికేటర్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట. అది ఫాగ్ లైట్స్ అయితే మనం ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. ఫాగ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది హెడ్లైట్ కంట్రోల్స్. దాని తర్వాత అయితే వైపర్ కంట్రోల్స్ అండి. వైపర్ కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ చాలా ఆటోమేటిక్లో పెట్టుకున్నాం అనుకోండి. ఇక్కడ ఆటోమేటిక్ పెట్టుకుంటే రైన్ వైపింగ్ సెన్సార్స్ అని చెప్పాను కదా, ఇక్కడ సెన్సార్ అయితే ఉంది. వర్షం పడిందంటే ఆటోమేటిక్గా వైపర్స్ అవసరం అయితే ఆన్ అవుద్ది. సో ఇది మన ఫాస్ట్, స్పీడ్, లో ఇవన్నీ కూడా తెలిసినవే. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మనకి యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మనకి వైర్లెస్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఆప్షన్స్ అయితే చూడండి, మీడియా చూస్తాం కదా, ఫోను, మీడియా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, సెట్టింగ్స్, ఏహెచ్డి, సో దాని తర్వాత ఫ్యూల్ ఇన్ఫో, దాని తర్వాత రేడియో, సౌండ్స్, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఆటోమేటిక్గా ఎఫ్ఎంలోకి వెళ్ళాలంటే ఎఫ్ఎంలోకి స్విచ్ అయితే మనకి స్విచ్లోకి వెళ్ళొచ్చు. కాల్స్, మ్యూజిక్, హోము, ఇవన్నీ కూడా. దాని తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సో మ్యూట్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. దాని తర్వాత ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనం లైట్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. దాని పైన ఒక ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో లోపల అయితే మనకి చాలా లైటింగ్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ మనకు మైక్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ అయితే చూసారు కదా, టర్బైన్ టైప్ ఏసీ వెంట్స్ అయితే సెంటర్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ కూల్ హాట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి ఏసీ మోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత రీసర్క్యులేషన్ మోడ్ ఇదంతా కూడా ఇక్కడ ఉంది. సో రేర్ డీఫాగర్ అయితే మనం ఇక్కడ నుంచి అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏసీ ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. కో పాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆన్లో ఉంది, మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆఫ్లో ఉంటే మనకి ఇక్కడ ఆఫ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత హజార్డ్ లైట్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత అయితే డ్రైవ్ మోడ్. సో డ్రైవ్ మోడ్ అయితే మనం డ్రైవ్ మోడ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి. మనం జూమ్లో వెళ్ళాలా అంటే జూమ్లో వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలా, జిప్లో వెళ్ళాలా అంటే ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఆ మోడు, స్నోలో వెళ్ళేటప్పుడు మోడు, బురదలో వెళ్ళేటప్పుడు మోడు, ఇసుకలో వెళ్ళేటప్పుడు మోడు. ఇక్కడైతే మనం మోడ్ అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం ఇది లాంగ్ ప్రెస్ చేసాం అనేసి అంటే అవి ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసామంటే ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతున్నాయి, చూసారు కదా. అది మనం నార్మల్గా రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, జూమ్లో పెట్టుకోవచ్చు. సిటీ ట్రాఫిక్లో వెళ్తే జిప్లో పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుందండి ఇది. దాని తర్వాత ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కదా. సో ఇది ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కదండి. ఆటోమేటిక్ అంటే ఇక్కడ మనకి పార్కింగ్లో ఉంది, రివర్స్లో ఉన్నాము, న్యూట్రల్లో ఉంది, డ్రైవ్ మోడ్లోకి అయితే వచ్చాం కదా. డ్రైవ్ మోడ్లో ఉంటే మనం నార్మల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అదే మనకి మాన్యువల్ కావాలనుకోండి, సో ఈ బటన్ ప్రెస్ చేసి ఇది మనం పైకి అన్నామనేసి అంటే ఇక్కడ మనకి గేర్స్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటాయి, చూసారు కదా. 6 స్పీడ్ వరకు అయితే మనం గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు. డౌన్ చేసుకోవాలంటే గేర్ డౌన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ
ఇక్కడైతే మనకు ఒక స్పేస్ అయితే ఇచ్చారు. దీంట్లో అయితే మనకి 4 వీల్ డ్రైవ్ ఉండదు కదా, ఇక్కడైతే మనకి 4 వీల్ గేర్ లివర్ అయితే లేదు. దాని తర్వాత వెంటిలేటెడ్ సీట్స్ అయితే దీంట్లో లోపల ఉండవండి, కాబట్టి మనకి వెంటిలేటెడ్ సీట్ ఇక్కడ ఆప్షన్ అయితే లేదనమాట. దాని తర్వాత ఇక్కడ టైప్ సి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. దాని తర్వాత ఇది మనకి మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఈ కీ పెట్టుకోవడానికి ఇలాగా కీ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కూడా మనం కీ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి కప్ హోల్డర్స్. దాని తర్వాత అయితే ఇది సో ఆర్మ్ రెస్ట్ అడ్జస్టబుల్ అయితే ఉంది ఫ్రంట్కి బ్యాక్కి. ఆర్మ్ రెస్ట్ కింద కూడా మనకి స్పేస్ అయితే ఉందన్నమాట, వాలెట్ ఫోన్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి అది. దాని తర్వాత ఇంకా పైన తీసుకున్నట్టయితే IRVM ఆటో డిమ్మింగ్ ఫీచర్ అయితే ఉంది దీనికి ఆటోమేటిక్గా. దాని తర్వాత వ్యానిటీ మిర్రర్తో మనకు సన్ స్లైడర్ అయితే ఇచ్చారు. మనకి కో పాసెంజర్ సైడ్ మీదకి ఎక్కడానికి కూడా అక్కడ మనకు ఒక గ్రాబ్ రైల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గ్లో బాక్స్ అయితే చాలా చిన్న గ్లో బాక్స్ అయితే ఇచ్చారండి దీని లోపల. దాని తర్వాత ఇక్కడ కూడా మనం పట్టుకొని ఆఫ్ రోడ్ చేసేటప్పుడు ఊగిపోతుంటాం కదా ఆఫ్ రోడ్ చేసేటప్పుడు, ఇక్కడైతే మనకి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి సన్ స్లైడర్ అయితే లేదు, టికెట్ హోల్డర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత దీని లోపల అయితే సన్ రూఫ్ ఉందండి, సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ఉందన్నమాట. అదే మనకి టాప్ ఎండ్ తీసుకుంటే మనకి పెనరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. పెనరామిక్ సన్ రూఫ్ అంటే చాలా పెద్ద సన్ రూఫ్, ఇదైతే సింగిల్ పెయిన్ సన్ రూఫ్. ఇక్కడ వరకు అయితే చాలా చిన్నది అయితే ఉంటుందన్నమాట. ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే కట్టెన్తో సహా ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట దీన్ని టచ్ చేసామనేసి అంటే. సో సన్ రూఫ్ క్లోజ్ చేసిన తర్వాత కట్టెన్ అయితే మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. అది పెనరామిక్ సన్ రూఫ్ అయితే మీకు ఎందుకు ఈ కట్టెన్ ఆటోమేటిక్ క్లోజ్ అవుద్ది అంటే అక్కడ వరకు ఉంటుంది కదా, అక్కడ వరకు మనం చెయ్యాలి కదా, అందుకని చెప్పేసి అనమాట. ఇదిగోండి మనకి కార్ ఫ్రంట్ నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే సెన్సార్లు అయితే ఉన్నాయి కదా, మనకి సెన్స్ అయితే చేస్తుందన్నమాట. చూడండి ఆయన అయితే కార్ ఫ్రంట్ నుంచి వెళ్తూ ఉంటారు, చూసారు కదా అక్కడ ఎదురుగా మనిషి ఉన్నట్టుగా మనకైతే సెన్స్ చేస్తుంది స్క్రీన్ మీద, అందుకు ఆ సెన్సార్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా దీంట్లో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది, అలాగే మనకి ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ అయితే ఉందన్నమాట. దాని తర్వాత కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి, ఇదిగోండి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఉంది. సో అలాగే కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇదిగోండి సీట్లు కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది అనమాట, 2 సీట్లకి అయితే ఎయిర్ బ్యాగ్ వస్తుంది. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి వస్తాయి. కో పాసెంజర్ సైడ్ ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్ అయితే మనం స్టాప్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. అలాగే మనకి దీంట్లో ABS EBD హిల్ హోల్డ్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ అయితే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి ఫీచర్స్ అయితే చాలానే ఉన్నాయండి. సో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనేసి అంటే మనం ఏదైనా టర్న్ కొట్టేటప్పుడు ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది కారు. ఇది గైస్ 2024లో వచ్చినటువంటి మహేంద్ర థార్ రాక్స్కి సంబంధించిన డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో. సో ఈ కార్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఫీచర్లు ఉన్నాయి, మీకు అన్ని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీకు ఏ ఫీచర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకైతే మాత్రం ఈ కీ అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నామంటే గ్లాస్ అయితే డౌన్ అయ్యి అప్ అయ్యే ఫీచర్ ఉంది కదా, అదైతే మాత్రం చాలా బాగా నచ్చిందనమాట. దాని తర్వాత మెయిన్గా దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం ఎటువంటి టెరెన్స్లో ఈజీగా తిరగడానికైనా సరే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. దీని లోపల ఉండే 4x4 వేరియంట్ ఏదైతే ఉంటుందో మనం తక్కువ డిస్టెన్స్లో యూటర్న్ చేయడానికి ఇంటెల్లి టర్నింగ్ ఫీచర్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇప్పుడు మీకు థార్ రాక్స్ యొక్క ప్రైస్ అయితే చెప్తాను అనమాట. ఇదైతే మనకి బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ వరకు టోటల్గా పెట్రోల్ డీజిల్ అన్ని కలుపుకొని 14 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. 16 లక్షల నుంచి 26 లక్షల వరకు అయితే ప్రైస్ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇదైతే మీకు MX-5 వేరియంట్, MX-5లో మిడ్ వేరియంట్. సో ఈ మిడ్ వేరియంట్ అయితే మనకి 22 నుంచి 23 లక్షల మధ్యలో అయితే మీకు వచ్చేస్తుంది కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే. మిగతా వివరాల కోసం నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. నియాన్ మహేంద్ర షోరూమ్ షీలానగర్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ టెస్ట్ ఐడి కూడా టాప్ అండ్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.